ఓం శాంతి. బాబా చెప్తారు, గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళి. मीठे बच्चे, तुम्हें नशा रहना चाहिए कि हम ब्राह्मण सो देवता बनते हैं. हम ब्राह्मणों को ही बाप की श्रेष्ठ मत मिलती है. శివబాబా చెప్తారు, మీకు చాలా నష ఉండాలి, మనమే బ్రాహ్మణ్ పోయి దేవత అవుతాం అట్లా అని. బ్రాహ్మణ్సో దేవత అయ్యేవాళ్ళు మనం. అందువల్ల బాబా మనకే శ్రీమతం ఇస్తారు. ఆ శ్రీమత్ అనుసారంగానే మనం నడుచుకోవాలి. ఈ సమయంలోనే మనకు భగవాన్ మతం దొరుకుతుంది, శ్రేష్ఠ మతం. తర్వాత ప్రశ్న అడుగుతారు బాబా, జిన్కా న్యూ బ్లడ్ హై उन्हें कौन सा शौक और कौन सी మస్తీ హోనీ చాయి. ఎవరికి న్యూ బ్లడ్ అంటే కొత్త బ్లడ్ అంటే యూత్ని అర్థం. యూత్గా ఉండే వాళ్ళందరిది న్యూ బ్లడ్. ముసలి వాళ్ళు అయిపోతే ఓల్డ్ బ్లడ్ అయిపోతుంది. అందుకోసం న్యూ బ్లడ్కు ఏం ఇంట్రెస్ట్ ఉండాలి, ఏం ఫోర్స్ ఉండాలి, లోపల ఏ మస్తీలో ఉండాలి వాళ్ళు. న్యూ బ్లడ్. आंसर, ये दुनिया जो पुरानी आयरन एज बन गई है उसे नई गोल्डन एज बनाना है. पुराने से नया बनाने का शौक होनी चाहिए. कन्याओं का न्यू ब्लड है तो अपनी हमजिन्स को उठाना चाहिए. नशा कायम रखना चाहिए. भाषण करने में भी बड़ी मस्ती होनी चाहिए. బాగా చెప్తారు, ఇప్పుడు ఇది పాత ప్రపంచం ఇనుము సమానంగా ఉంది. ఈ ఇనుము సమానంగా అయిపోయిన ప్రపంచాన్ని బంగారు సమానంగా చేయాలి. ఈ పాతదాన్ని కొత్త చేసే దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోర్స్ను ఉండాలి. ముఖ్యంగా కన్యలందరికీ కొత్త బ్లడ్. ఇప్పుడే పుట్టినారు కదా, ఎన్ని సంవత్సరాలైంది పుట్టి శరీరం తీసుకొని, 20-25 ఇయర్స్ లోపల ఉంటారు. వాళ్ళ బ్లడ్ కొత్తగా ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది. అందువల్ల తన సమానం ఉండే కన్యలు ఇంకో ఎంతోమంది ఉన్నారా లేదా, వాళ్ళందరినీ కూడా పైగా లేపించాలి. అంటే బాబా బిడ్డగా చేసి వాళ్ళని కూడా పవిత్రంగా ఉండేదానికి ప్రేరణ ఇవ్వాలి. మనకు నష ఖాయంగా ఉండాలి. భాషను కూడా చాలా మస్తీలో చేయాలి. హ్యాపీగా, ఫోర్స్గా, ఇంట్రెస్ట్గా అందరూ బాగా అర్థం చేసుకోవాలని మన భాషను ఉండాలి. అట్లా చేయాలి. డల్గా ఉండకూడదు. అర్థమైందా? న్యూ బ్లడ్ పాట విన్నారా? రాత్కే రాహి తక్కుమత్ జానా. రాత్రిలో పోయే యాత్రికి అలసిపోవద్దు. లక్ష్యం ఇంకా కొంచెం టైంలో దొరుకుతుంది. మన లక్ష్యానికి పోయేదానికి ఇంకా ఎంత పోవాలి, చాలా త్వరగా వచ్చేస్తుంది మన లక్ష్యం.
కొత్త ప్రపంచం. అందువల్ల చాలా జాగ్రత్తగా నడుచుకొని లేచి పోతూ ఉండాలి. స్టాప్ కాకూడదు, పోదానే ఉండాలి. ఒకవేళ అలసిపోయినారంటే నిదానంగానే నడిచిపోవాలి. వాస్తవంగా అలసిపోకూడదు. తక్కుమత్ జానా అంటేనే అలసిపోకూడదు అని అర్థం. ओम शांति। बच्चों ने ये गीत का अर्थ तो समझा है ना। अभी भक्ति मार्ग की घोर अंधियारा रात पूरी हो रही है। बच्चे समझते हैं हमारे ऊपर अभी ताज आने का है, यहाँ बैठे हैं। ये मेंड ऑब्जेक्ट है ना, मनुष्य से देवता बनने की। जैसे सन्यासी समझाते हैं कि तुम अपने को बेंच समझो तो वह रूप हो जाएगा, वह భక్తి మార్గకి దృష్టాంత. అంటే ఇప్పుడు మీరు పాట అర్థం చేసుకున్నారు కదా. మనం అజ్ఞాన అంధకారాన్ని రాత్రిలా ఉన్నాం. శివబాబా వచ్చి లేపించినారు, జ్ఞాన నేత్రం ఇచ్చినారు. అందువల్ల అలసి పోకుండా మనం యాత్ర చేస్తూనే ఉండాలి. భక్తి మార్గం అంధ్యార రాత్రి అని అర్థం. అంటే భక్తి మార్గాన్ని రాత్రి పూర్తి అవుతా ఉంది. ఇప్పుడు బిడ్డలకు చాలా బాగా అర్థమైపోయింది. ఇప్పుడు బాబా వచ్చినారు మనకు క్రీటం ఇచ్చేదానికి. మన క్రీటదారి అవుతామా లేదా? అంటే ఇక్కడ కూర్చున్న మన లక్ష్యం కూడా మన ముందు ఉంది. మన లక్ష్యం ఏమంటే మనిషి నుంచి దేవత అయ్యేది. ఏ విధంగా సన్యాసిలో నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారంటే, నువ్వు నిన్న ఎద్దు అనుకో, ఎద్దు అనుకో, ఎద్దు అనుకో, ఎద్దు అయిపోతావు, అదే రూపం చేస్తుంది చెప్తారు. అది భక్తి మార్గాన్ని ఎగ్జాంపుల్. అంటే మనం ఏమనుకుంటామో అది అయిపోతాం. నిజంగానే వాళ్ళ బుద్ధి ఎద్దు సమానం అయిపోయింది. ఇక్కడ మరి ఇంకొకటి కూడా భక్తి మార్గంలో చెప్తారు. రాముడు కోతి సేన తీసుకొని శ్రీలంక బ్రిడ్జ్ వేసినారంట. బ్రిడ్జ్ వేసానికోసం కోతి సేనని యూస్ చేసుకున్నారు అట్లా అని. వాస్తవంగా బ్రిడ్జ్ ఏమి? బ్రిడ్జ్ అంటే సంగం యుగం. శివబాబా ఆత్మారాముడు. మనందరం కోతుల్లాగా భక్తి మార్గంలో ఉండేటప్పుడు ఎట్లా ఉంటాం? మన ద్వారా ఈ శివబాబా వచ్చిన వెంటనే మనందరం సంగం యుగంలో వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఈ ఆసురి లక్షణాలు రావణ్ చంపేదానికోసం మనం సంగం యుగంలో ఉన్నాం. మనకు ఇప్పుడు అర్థమైపోయింది, మనమే పోయేసి దేవీ దేవత అవుతాం. అంటే రెండు క్రీటదారి వాళ్ళుగా అవుతాం మనం. ఇది స్కూల్. ఈ స్కూల్లో మనం చదువుతాం. ఏం లక్ష్యం పెట్టుకొని చదువుతాం? లక్ష్మీనారాయణలే దేవత కావాలి అట్లా అని లక్ష్యం పెట్టుకొని చదువుతాం. ఏ విధంగా లౌకికలో స్కూల్స్ ఉంటుంది, కాలేజెస్ ఉంటుంది. అక్కడ స్టూడెంట్స్ లక్ష్యం పెట్టుకొని పోయి చదువుతారా లేదా? ఎవరికి డాక్టర్ కావాలని లక్ష్యం ఉంటుందో వాళ్ళు ఎక్కడ పోయి చదువుతారు? మెడికల్ కాలేజీలో. ఎవరికి ఇంజనీర్ కావాలని లక్ష్యం ఉంటుందో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో పోయి చదువుతారు. మనకు మరి లక్ష్యం ఏమి? దేవీ దేవత అయ్యేది. సో ఈ స్కూల్లో వచ్చి మనం చదువుతాం. సో చదివే దానికోసం ఏ ప్లేస్ ఉంటుందో దాని స్కూల్ని చెప్తారు. స్కూల్ అంటే అర్థమైందా? చదివే దానికోసమే ఒక స్థానం. ఇక్కడ భగవాన్ వచ్చి నేర్పిస్తారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని అర్థం. ఇక్కడ మనం చదువుతాం మనిషి నుంచి దేవత అయ్యేదానికి. ఈ శరీరం వదిలిన వెంటనే మనం పోయేసి దేవతా రూపం తీసుకుంటాం. ఆ రూపంలో మనకు రెండు కిరీటాలు ఉంటుంది. ఒకటి పవిత్రత కిరీటం, ఇంకొకటి రాజ్య కిరీటం. రెండు ఉంటుంది. ये तो बहुत गंदी चीची दुनिया है। नई दुनिया फर्स्ट क्लास, पुरानी दुनिया थर्ड क्लास दुनिया। ये तो कला सोने की है ना। नए विश्व का मालिक बनाने वाला ज़रूर विश्व का रचयिता ही होगा, दूसरा कोई पढ़ा नहीं सकते हैं। शिव बाबा ही तुमको पढ़ा करके सिखाते हैं। बाप ने समझाया है
कि आत्मा अभिमानी पूरा बन जाए तो बाकी और क्या चाहिए, तुम బ్రాహ్మణ్ తో హోహి అంటే శివబాబా చెప్తారు, ఇప్పుడు ఉండే ప్రపంచం చాలా అసహ్యంగా ఉంది, థర్డ్ క్లాస్ ప్రపంచం. సత్యుగం కొత్త ప్రపంచం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇప్పుడు మన ఆ కొత్త ప్రపంచానికి మాలిక్ అయ్యేదానికోసమే ఇక్కడ వచ్చిన విశ్వరచయిత మనకు చదివిస్తున్నారు. విశ్వరచయితనే ఈ జ్ఞానం ఇచ్చి చదివించే సాధ్యం. వేరే ఎవరూ మనకు ఇట్లా చదివించేదానికి కాదు. మనిషి నుంచి దేవత కావాలంటే దాని టీచర్ ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండే టీచరే మనని పర్ఫెక్ట్గా చేస్తారు, దేవతా సమానం. తో భగవాన్ స్వయం వచ్చి చదివిస్తూ ఉన్నారు. మరి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు పూర్తిగా ఆత్మాభిమాని కావాలి. ఆత్మాభిమాని అయిపోయినారంటే ఫుల్గా ఇంకా ఏం కావాలి. ఎట్లా మనం ఇప్పుడు బ్రాహ్మణ్ అయినం, బ్రాహ్మణ్ది చదివే ఏమంటే ఆత్మాభిమాని అయ్యేది. తర్వాత మనం దేవత అయిపోతాం. దేవతలు చాలా పవిత్రంగా ఉంటారు. ఆ పవిత్రతా శక్తి మన లోపల ఇప్పుడు రావాలి. ఎంత పవిత్రంగా ఉంటారు దేవతలు. అందుకే మనుషులు పోయి వాళ్ళకు నమస్కారం చేస్తారా లేదా? దేవతా విగ్రహానికి పోయి నమస్కారం చేస్తారు. అయితే ఈ కలియుగంలో మనుషులందరూ పతిత్గా ఉన్నారు. तो शिकल बल मनुष्य की है, परंतु सीरत देखो कैसी है. जो देवताओं के पुजारी वो खुद ही उनके आगे जाकर महिमा करते हैं. कहते हैं आप सर्वगुण संपन्न 16 कला संपूर्ण, हम पापी भिखारी है. सूरत तो मनुष्यों की ही है, परंतु उनके पास जाकर ऐसी महिमा करते हैं. अपने को गंदे भिखारी कहलाते हैं. అంటే శివబాబు చెప్తారు, మనుషులేమో మనుషులే, ముఖం ఏమో మనిషిలాగే ఉంది, లోపల బుద్ధి కోతిలాగా ఉందా లేదా? అందుకే దేవతల ముందు పోయి చెప్తారు, మీరు సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ, మేము పాపి అయిపోయినాం అట్లా అని చెప్పుకుంటారు. మనుషులే చెప్పుకుంటారు తన గురించి, నేను వికారి పాపి అయిపోయినాను అట్లా అని చెప్పుకుంటారు. అంటే మనిషి ముఖం ఉంటే కూడా దేవతలకు కూడా ఎంత బాగా ముఖం ఉంది. అయితే సర్వగుణ సంపన్న పవిత్రతా శక్తి ఉంది. మనుషులు కూడా ఫేస్ ఏమో మనిషి అయితే లోపల బుద్ధి ఎట్లా వికారంగా అయిపోయిందా లేదా? జంతువుల కంటే మోసంగా అయిపోయినారు మనుషులు. तो अभी तुम समझते हो, हम तो अभी चेंज होकर के जाएंगे, देवता बनेंगे. कृष्ण की पूजा तो करते हैं कि कृष्णपुरी में जाए, परंतु ये पता नहीं है कि कैसे जाएंगे, कब जाएंगे. అంటే మనం ఇప్పుడు మారిపోతూ ఉన్నాం, మనం గుణాలనే మార్చుకుంటాం, మరి దేవత అయిపోతాం. మనుషులందరం కృష్ణకు పూజ ఎందుకు చేస్తారంటే కృష్ణపురికి వెళ్ళిపోతాను అనుకొని పూజ చేస్తారు. అయితే ఎట్లా పోయేది, ఎప్పుడు పోయేది తెలీదు. ఆ గుణాలు ఉంటాయి కదా మన కృష్ణపురి పోయేదానికి. అన్ని వికారానికి వశమేసి కృష్ణపురికి ఎట్లా పోదారు, ఎప్పుడు పోదారని కూడా తెలియదు మనుషులకు. పతిత్ పావన్ భగవాన్ అవతరణ అయితేనే మనం కృష్ణపురి పోయేదానికి చదవచ్చు, లేదంటే ఎట్లా చదువుతాం? భక్తి మార్గంలో మనకు భగవాన్ ఎవరునే తెలియదు. అయినా ఇంత మాత్రం అనుకుంటాం, ఏం భక్తి చేస్తామో దాన్ని ఫలనిచ్చేదానికి భగవాన్ వస్తారు అని అనుకున్నాం. तो पहले तो तुमको ये निश्चय चाहिए कि हमको पढ़ाने वाला कौन है. ఈ సంగం యుగాల్లో మనం ఉన్నాం, మనం చదివించేది ఎవరుని పక్కా నిశ్చయం కావాలి. భగవాన్ తప్ప ఎవరు చదివించేదానికి లేదు. तो ये है श्री श्री शिव बाबा की मत. शिव बाबा तुम्हें श्रीमत देते हैं, तो उनको ये जिनको ये पता नहीं है कि वो श्रेष्ठ कैसे बना सकते हैं. అంటే బాగా చెప్తారు, ఇప్పుడు భగవాన్ వచ్చి మనకు శ్రీమతం ఇస్తున్నారు శ్రేష్టంగా చేశాను. మనుషులకేం తెలుసు భగవాన్ ఎంత శ్రేష్ట మతం ఇచ్చి మన
ఏం చేస్తారు, శ్రేష్టంగా చేస్తారు అట్లా అని. ఇక్కడ బ్రాహ్మణ్ శ్రీ శ్రీ శివ్ బాబా శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటారు. అది కూడా నంబర్ వార్ నడుచుకుంటారు. పరమాత్మ ఏ మతం ఇస్తారు, చాలా శ్రేష్టమైన మతం. దాని నుంచి మన అదృష్టం కూడా చాలా శ్రేష్టంగా అవుతుంది. ఆ మతమే మన అదృష్టశాలిగా చేసేది. శ్రేష్ట అదృష్టం ఆధారం ఏమి? శ్రీమతం. ఎంత మీరు శ్రీమత్లో నడుచుకుంటారు అంత మీకు శ్రేష్టమైన భాగ్యం, అదృష్టం ఉంటుంది. అంటే అదృష్టం ఉండే వాళ్ళకే ఇదని బుద్ధిలో అర్థమవుతుంది. అది ఇంకొక మాట. అదృష్టం అందరికీ ఈ అదృష్టం ఉందా అర్థం చేసుకునేదానికి కూడా ఒక అదృష్టం ఉండాలి మనకి. అర్థమైందా మీకు? లేదంటే ఏమీ అర్థం కాదు. అదృష్టం లేని వాళ్ళకు ఏమి అర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు. तो जब समझेंगे तब खुशी से मदद भी करने लग पड़ेंगे. कई तो जानते ही नहीं हैं, उनको क्या पता है कि ये कौन है, इसलिए बाबा कोई से मिलते नहीं हैं. అంటే మనుషులకు ఏం తెలుసు? ఇక్కడ ఎవరు వచ్చి చదివిస్తారు, ఎవరు మతం ఇస్తారు తెలీదు. అందుకే బాబా కూడా అందరినీ మిలన్ చేయరు. పరిచయం లేని వాళ్ళని బాబా ఎట్లా మిలన్ చేస్తారు? మొదట్లో భగవాన్ పరిచయం ఉండాలి, అప్పుడే బాబా మిలన్ చేసేది. బిడ్డలు పరిచయం లేని వాళ్ళనే బయట కూర్చోపెడతారు. అంటే అర్థమైతేనే శివబాబాకు మన సహయోగం కూడా ఇచ్చేది. పవిత్రంగా ఉండి దైవీ గుణాలు ధారణ చేసుకుంటూ. అర్థమే కాలేదంటే సహయోగం కూడా ఇచ్చలేదు. तो श्रीमत को न जानने के कारण उनकी अपनी मत देने लग पड़ते हैं. భగవాన్ ఎవరు అని తెలీదు. మరి శ్రీమత్ ఏమి, అది ఎట్లా వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల వాళ్ళ డైరెక్షన్ మనకి ఇస్తారు. భగవాన్ వచ్చి ఏం డైరెక్షన్ ఇస్తారు? దాని ప్రకారం మనం నడుచుకోవాలన్నా లేదా? మనుషుల డైరెక్షన్ భగవాన్కు అవశ్యమైంది. వచ్చి చెప్తారు, మీరు ఇట్లా చేయండి, అట్లా చేయండి. మనం ఎందుకు అట్లా చేసేది? మన బాబా చెప్పినట్టుగా చేసుకుంటాం అంతే. తండ్రి వచ్చినారు మన కోసమే, మన శ్రేష్టంగా చేసానికి. మళ్ళీ మనుషులు మాత్రం ఎందుకు మనం వినేది? మనుషులు ఎట్లా అయిపోయినారు? వికారీలు. తో తండ్రి చెప్తారు, ప్రతి 5,000 సంవత్సరం ముందు ఎట్లా వచ్చి చదివించినానో అట్లా చదివిస్తూ ఉంటాను. మీకు ఇప్పుడు 5,000 సంవత్సరం ముందులాగా నేను చదివిస్తూ ఉన్నాను. जिसको पता नहीं है ऐसे రెస్పాండ్ దే नहीं सकते हैं. అంటే ఎవరికి 5,000 సంవత్సరాని మాటలు తెలీదు, భగవాన్ చెప్పే విషయాలు తెలీదు. వాళ్ళు మరి మనకు ఇట్లా చెప్పరు, నేను 5,000 సంవత్సరం ముందు కూడా వచ్చినాను అట్లా అని చెప్తారా? ఈ 5,000 సంవత్సరాని మాట రిపీట్ అయ్యే మాట బాబా మనకు చెప్పినారు, మనకు మాత్రం అర్థమైంది. बच्चों को पढ़ाई का बहुत नशा होनी चाहिए. ये बड़ी ऊंची पढ़ाई है, परंतु माया भी बड़ी अगेंस्ट है ना. బాగా చెప్తారు, ఈ చదువుది నష మనకు ఉండాలి. ఎంత పెద్ద చదువు ఇది, స్వయం భగవాన్ వచ్చి చదివిస్తున్నారంటే నేను ఆత్మ ఎంత నషతో ఇది చదవాలి, ఖుషిగా చదవాలి. అయితే ఏమి, మాయ కూడా మనకు విరోధిగా ఉంది. వచ్చి మన విరోధిగా చేసేస్తుంది, భగవాన్కు విరోధిగా చేస్తుంది. అది చాలా పెద్ద శత్రు మాయ. బాబా దగ్గర ఉండి వంచిत చేసేస్తుంది. तो तुम जानते हो हम ये पढ़ाई पढ़ते हैं जिससे हमारी ऊपर डबल सिर ताज आना है. బాబా చెప్తారు, మనం ఈ చదివేదే దేనికంటే మనకు 2 కిరీటధారి అయ్యేదాన్ని. 2 కిరీటధారి కావాలన్నా వద్దా? బాగా చదవాలి, నషాను ఉండాలి. బాబా ఎట్లా చెప్తారో అట్లా నడుచుకోవాలి. भविष्य जन्म जन्मांतर डबल सिर ताज बनेंगे. तो इसके लिए फिर ऐसा पूरा पुरुषार्थ भी करना है ना. అది 21 జన్మాని కోసరం మనం డబుల్ కిరీటధారి అవుతాం.
అంటే ఎంత బాగా పురుషార్థం కూడా చేయాలి. इसको कहा जाता है రాజయోగ్. 2 క్రీటదారి అయ్యేదానికి చదువు, దాని పేరు రాజయోగం. ఎంత వండర్ఫుల్! రాజయోగం భగవాన్ వచ్చి నేర్పిస్తున్నారు. भगवान దగ్గర సంబంధం. बाबा हमेशा समझाते हैं, लक्ष्मी नारायण के मंदिर में जाओ, पुजारियों को तुम समझा सकते हो. पुजारी भी किसको बैठ समझाने से कि लक्ष्मी नारायण ये पद कैसे पाया, वो विश्व का मालिक कैसे बने, ऐसे ऐसे बैठ सुनाएंगे तो पुजारी का भी मान हो जाएगा. బాగా చెప్తారు, లక్ష్మీనారాయణ మందిర్లో పోయి ఆ పూజారికి చెప్పండి ఎట్లా లక్ష్మీనారాయణ విశ్వానికి మాలిక్ అయినారు. ఆ పూజారి అన్నీ అర్థం చేసుకొని వేరే వాళ్ళకు చెప్తే ఆ పూజారికి అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మర్యాద ఇస్తారు, మంచి పూజారి అయిపోతారు. అంటే మర్యాదగా ఉండే పూజారి అంటే సర్వీసు అవుతుందా లేదా. तो तुम कह सकते हो कि हम आपको समझा सकते इन लक्ष्मी नारायण को ये राज्य कैसे मिला. गीता में भी है ना, भगवान वाचा, मैं तुमको राजयोग सिखा करके राजाओं का राजा बनाता हूँ. అంటే ఆ పూజారికి మనం చెప్పాలి ఎట్లా ఈ లక్ష్మీనారాయణ ఈ పదవి తీసుకున్నారు వచ్చి తెలుసుకోండి. గీతలో కూడా భగవాన్ వాచ ఏముందంటే, నేను వచ్చి రాజయోగా నేర్పించి రాజుల కంటే రాజాగా మిమ్మల్ని చేస్తాను అట్లా అని శబ్దం ఉంది గీతలో. మన్మనా భావ ఒకటి, మధ్యాజీ భావ ఒకటి, 2 ఉందా లేదా. దాని అర్థం ఇది, రాజయోగం ద్వారా రాజుల కంటే రాజా పూజ్య రాజాలు అయిపోతారు. సో స్వర్గవాసి అయిపోతాం, స్వర్గవాసి రాజా. అర్థమైందా. స్వర్గంలో ఉండే రాజా కావాలంటే भगवान राजयोग నేర్పిస్తారు, నేర్చుకోవాలి. तो बच्चों को कितना नशा होनी चाहिए. మనకు ఇదంతా చదివేదానికి కూడా నష ఉండాలి. మనమే ఇట్లా అవుతామా లేదా. లక్ష్మీనారాయణ లాగా ఎంత బాగుంది, దేవత అయ్యేది చదువు ఇది. అంటే మన చిత్రం చూసుకోవాలి, మన రాజ్యం చేసే చిత్రం ఒకటి, ఈ సాధారణ చిత్రం ఒకటి. మరి 2 దగ్గర దగ్గర పెట్టుకొని చూస్తూ ఉండాలి. నేనే ఇట్లా అయిపోతాను అట్లా. ఫోటో తీసుకోండి. ఏం ఫోటో? సాధారణ ఇట్లా బ్రహ్మకుమారి డ్రెస్లో ఒక ఫోటో, తర్వాత దేవతా ఫోటో. మరి ఈ బ్రహ్మకుమారి డ్రెస్ అంటే రాజయోగి, మీరే రాజయోగి పోయి మీరు దేవత అయిపోతారు. ఇట్లా తీసుకుంటే మనకు నశాను ఉంటుంది. नीचे तुम्हारा चित्र, ऊपर राजाई का चित्र. तो इसमें खर्च क्या है बात. ఈ ఫోటో తీసుకునే దాంట్లో ఏం ఖర్చు. ఒక రాజయోగి తపస్వి చిత్రం మీదే, మరి మీదే దేవతా చిత్రం. ఇంత బాగుంది, చూస్తూ ఉంటే మనకు గడి గడి నష వస్తుంది, నేనే ఇట్లా అయిపోతాను అట్లా అని. तो राजाई पोषक तो जट बन सकता है. तो घड़ी घड़ी याद रहेगा कि हम सो देवता बनते हैं. तो राजा लागा ఒక దేవతా రాజా, సాధారణ రాజా కాదు, దైవీ రాజ్యాన్ని రాజా. అది డ్రెస్ వేసుకోండి, ఆ డ్రెస్ ఈజీగానే దొరుకుతుంది కూడా. కిరీటం పెట్టుకోండి, ఫోటో తీసుకోండి, నషాని నష ఉంటుంది. నేనే పోయి ఇట్లా అయిపోతాను అట్లా అని గడి గడి చూస్తూ ఉండండి. అర్థమైందా. దానిపైన మరి ఒక శివబాబా చిత్రం పెట్టేయండి. ఒకే ఫ్రేమ్లో 3, మీరు యోగి, మీ దగ్గర మీ దేవతా చిత్రం, ఆ రెండింటికి మధ్యలో పైన శివబాబా. అట్లా చేసి పెట్టుకోండి, ఎంత బాగుంటుంది. మీదే లక్ష్యం అది, మీరే మనిషి నుంచి దేవత అయిపోతారు. ఈ శరీరం వదిలిన వెంటనే పోయి మనం దేవత అయిపోతాం. ఇట్లా బ్రహ్మ బాబాకు గడి గడి స్మృతి ఉంటుంది. క్లాస్ చేస్తూ ఉంటారు, సడన్గా సైడ్లో పోయి కూర్చుంటారు. ఏమి అంటే నేనే ఇట్లా కృష్ణ అయిపోతాను అని కృష్ణ చిత్రాన్ని చూసి చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. మీరు అట్లా చేయండి. చేస్తారా? ఫోటో తీసుకోండి,
ఆ ఫోటోనే మీకు सहयोग ఇస్తుంది. तो अभी हम ये राजयोग सीख रहे हैं. ये फोटो भी मदद करेगा. ఇట్లా ఫోటో తీసుకుంటే కూడా మీకు సహయోగం ఇస్తుంది, మీకు స్మృతి ఇస్తూ ఉంటుంది. మీరే దేవత, దైవీ గుణాలు సంపన్న దేవత. అక్కడ రాసుకోండి, నేనే ఇది మర్యాద పురుషోత్తం, సంపూర్ణ పవిత్ర ఆత్మ, సర్వదైవీ గుణ సంపన్న ఆత్మ నేను. అట్లా రాసి పెట్టుకోండి. ఎవరైనా వచ్చి చూసినా కూడా వాళ్ళకు అర్థమవుతుంది, ఓ మీరు ఇట్లా అయిపోతారా దీన్ని. नीचे तुम्हारा साधारण चित्र, ऊपर फिर राजाई का, फिर शिव बाबा का चित्र. ఎంత బాగుంది. तो शिव बाबा से राजयोग सीख करके हम देवता बन डबल सिरताज वाले बनेंगे. వెనక ఒక లైట్ పెట్టుకొని ఫోటో తీసుకోండి, అది ఇంకా బాగుంటుంది. చిత్ర రక్న పెట్టుకుంటారా, ఇట్లా చిత్రం फोटो తీసుకొని. कोई भी पूछेंगे तो भी बता सकते हैं कि हमको सिखाने वाला शिव बाबा. ఆ చిత్రాన్ని పెట్టుకోండి. ఎవరైనా వచ్చి అడిగితే మీరు చెప్పచ్చు, ఇట్లా శివ్ బాబా మాకు ఇట్లా నేర్పిస్తారు, మేము పోయి ఇట్లా అయిపోతాం అట్లా అని. ఎంత బాగుంటుంది. చిత్ర देखने से ही बच्चों को नशा चढ़ेगा. बल दुकान में भी ये चित्र रख दो. మీరు ఎక్కడ పని చేస్తారు అక్కడ ఈ చిత్రం పెట్టుకునేసేయండి. అక్కడ ఎవరైనా వచ్చి అడిగితే మీరు చెప్పచ్చు. तो भक्ति मार्ग में बाबा नारायण का चित्र रखता था, पॉकेट में भी रखता था. तुम भी अपनी पॉकेट में भी रखो तो याद आएगा, हम सो देवता बन जाएंगे. భక్తి మార్గంలో దాదా లేఖరాజుగా ఉండేటప్పుడు నారాయణ చిత్రం ఎప్పుడు పెట్టుకుంటారు బాబా, పాకెట్లో పెట్టుకుంటారు. బాబా చెప్తారు మీరు కూడా ఇట్లా ఫోటో తీసి చిన్న సైజు మీ పాకెట్లోనే పెట్టుకోండి. మరి గడి గడి తీసి చూడండి. పెద్దగా ఫ్రేమ్ వేసేసి మీ ఇంట్లో కానీ షాప్లో కానీ పెట్టేస్తే వచ్చే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యమైపోతారు, ఇదే మీరు ఇట్లా అవుతారా ఏంది అని అడుగుతారు. చెప్పండి, భగవాన్ నేర్పిస్తారు. तो बाप को याद करने का उपाय ढूंढना चाहिए. గడి గడి మన శివబాబా తలంపు చేసేదానికి ఉపాయం వెతకాలి. तो बाप को भूल जाने से ही गिरते हैं, विकार में गिरेंगे तो फिर शर्म आएगा. తండ్రిని మర్చిపోతే పడిపోతారు. వికారంలో పడిపోయినారంటే సిగ్గు ఉండాలనా లేదా, చాలా సిగ్గు వచ్చేస్తుంది వికారంలో పడిపోతే. तो हम सो देवी देवता बनते हैं ना. మరి ఆ చిత్రం తీసుకొని లాభం ఏమి? దేవత అయ్యేవాళ్ళు వికారంలో పడిపోతే చాలా సిగ్గైపోతుంది. హార్ట్ ఫెయిల్ హో జాయింగ్. వికారంలో మాత్రం పడకూడదు, వికారం నుంచి దూరంగా ఉండాలి. దేవత అయ్యేవాళ్ళు వికారి ఎట్లా అవుతారు? హమ్ అభి దేవత ఫిర్ కైసే బనేంగే. మళ్ళీ ఆ చిత్రం తీసుకున్నారు, వికారంలో పడిపోయినారంటే ఎట్లా దేవత అవుతారు? బాబా कहते వికార్ में गिरने वालों का फोटो निकाल दो. ఎవరు వికారంలో పడిపోతారో వాళ్ళ ఫోటో తీసేయాలి, బాగుండదు. అంటే ఒక తపస్వి వికారంలో పడతారా? సదైవ అనుకోండి, నేను తపస్వి, నేను రాజయోగి, నేను ఎట్లా వికారిగా అయ్యేది? వికారి దృష్టియే కొంచెం కూడా ఉండకూడదు. ఆత్మ అని అభ్యాసం చేయండి. ఈ ఫోటో తీసి పెట్టుకుంటే మనకు కూడా నష ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు నేను వికారంలో పడకూడదు అని కూడా సంకల్పం వస్తూ ఉంటుంది. మనకే ఫీలింగ్స్ వస్తుంది, మనం ఎట్లా పడేది. ఎంత మంచి ఫోటో, తపస్వి ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో भी तुम्हारा रखना चाहिए. तो बोलो तुम स्वर्ग में चलने लायक नहीं हो. వికారంలో పడిన వాళ్ళకు చెప్పాలి, నువ్వు స్వర్గానికి పోయే లాయకే లేదు. నీ ఫోటోని క్యాన్సిల్ చేసేది, పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్, స్వర్గానికి పోయే పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరికి? వికారంలో పడిన వాళ్ళు. तुम भी फील करेंगे ना कि हम विकार में गिर गए, हम अभी स्वर्ग में कैसे जाएंगे? ఎట్లా పోదాం వికారాల పడిపోతే?
వాళ్ళకి కూడా ఫీల్ అవుతుంది కింద పడిపోయిన వాళ్ళకి, అయ్యో పడిపోయినాని, ఎట్లా స్వర్గాన్ని రాజ్యం తీసుకునేది ఎట్లా అని. जैसे नारद का मिसाल देते हैं, उसको कहा तुम जाकर शिकिल तो देखो, लक्ष्मी को वरने लायक हो, तो शिकिल बंदर की दिखाई पड़ी. నారద స్టోరీ మీకు తెలుసు కదా. లక్ష్మీ స్వయంవర్లో పోయి కూర్చున్నాడు నారద. అనుకున్నాడు లక్ష్మి నాకు మాల వేస్తుంది. ఎట్లా వేస్తుంది? ముఖం చూడు కోతిలాగా. కోతి మరి ముఖం చూసుకుంటే నిజంగానే కోతి. అంటే కోతి గుణాలు, వికారం, అన్ని వికారాలు కోతిలో ఉంటుంది. ఇప్పుడు మనుషులు అన్ని వికారాలు ఉంది కోతిలాగా. తో శరం అనచయన నారదాకు కూడా సిగ్గు వచ్చేస్తుంది. అయ్యో నేను ఎట్లా ఫేస్ పెట్టుకొని పోయి అక్కడ కూర్చున్నాను. तो हम श्री नारायण को व लक्ष्मी को वैसे कैसे कर सकते? बाबा युक्ति तो सब बताते हैं, परंतु कोई विश्वास तो रखे ना. బాబా ఎన్ని యుక్తులు మనకు నేర్పిస్తారు వికారాన్ని జయించేదానికి. అయితే విశ్వాసం ఉండాలి కదా. నేను దేవత అవుతాను అని విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఏముంది మనిషిలో? विकार का नशा आता है तो समझते हैं इस हिसाब से हम राजाओं का राजा नहीं बन सकते. అంటే వికారాన్ని నష ఉండే వాళ్ళకు తెలుస్తుంది, అయ్యో నేను ఇంత వికారిగా ఉన్నాను, ఎట్లా పోయి రాజుల కంటే రాజా అయ్యేది, పాసిబుల్ లేదు అట్లా వాళ్ళకే ఫీల్ అవుతూ ఉంటుంది. पुरुषार्थ तो करना चाहिए. बाबा समझाते रहते हैं, ऐसे ऐसे युक्तियाँ रचो और सबको समझाते रहो. ये राज्यों की स्थापना हो रही है ना, अभी विनाश भी सामने खड़ा है. दिन प्रतिदिन तूफान जोर से आता जाएगा, बॉम्ब्स आदि भी तैयार करते रहेंगे. तुम ये पढ़ाई पढ़ते ही हो भविष्य ऊंच पद पाने के लिए. तुम एक ही बार पतित से पावन बन जाते हो. అంటే శివబాబు చెప్తారు, ఈ రాజయోగం ఇప్పుడు నేర్చుకుంటున్నారంటే మన రాజ్యం స్థాపన అవుతూ ఉంది, వినాశం కూడా మన ముందు నిలుస్తూ ఉంది. రోజు రోజు తుఫాన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. బాంబ్స్ అంతా ఎట్లా తయారు చేస్తారంటే సెకండ్లో అన్ని వినాశం అయిపోతుంది, అట్లా తయారు చేసినారు. అయితే మనం ఇప్పుడు ఈ చదువుతూ ఉన్న భవిష్యం పదవి కోసం, భవిష్యంలో పదవి అంటే బాబు చెప్తారు ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే మనం పతిత్ నుంచి పావన అయిపోతాం. బస్ ఇంకా గడి అన్ని జన్మల ఇది అన్ని చేసలేదు, ఈ ఒక్క జన్మలో మాత్రమే మనం పవిత్రంగా ఉంటాం, యోగం చేస్తాం, తపస్య చేస్తాం, వికారాన్ని జయించేస్తాం. ఈ ఒక్క జన్మలో మాత్రమే. మనిషి సమస్తే తోడి హే కి హమ్ నరకవాసి పతర్ బుద్ధి. మనుషులు ఎంత రాయి బుద్ధి, వాళ్ళకి ఇది కూడా అర్థం కాలేదు, వాళ్ళు నరకవాసి, నరకంలో ఉన్నారు అట్లా. అభి తుమ్ పారస్ బుద్ధి बनते हो, तकदीर में होगा तो जट समझ जाए, नहीं तो कितना भी माथा मारो बैठेगा नहीं बुद्धि में. बाप को ही नहीं जानते तो नास्तिक है ना, अर्थात न धनी के हैं तो धनी का बनना चाहिए ना. అంటే మనం ఇప్పుడు పారస్ బుద్ధి వాళ్ళు అయిన, అదృష్టంలో ఉంటేనే ఇది అన్ని విషయాలు అర్థమయ్యేది. అదృష్టంలో లేదంటే ఎంతైనా మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఒప్పుకునేది లేదు, వాళ్ళ బుద్ధిలో కూర్చునేది లేదు. నాస్తిక్ అంటే తండ్రి ఎవరుని తెలిసలేదు. ఎవరు తండ్రిని గురించి తెలుసుకొని సంబంధం పెట్టుకుంటారు శివబాబా దగ్గర, వాళ్ళందరూ ఆస్తిక్ అయిపోతారు. సో మన శివబాబా బిడ్డలు కదా, బిడ్డలు అంటే నాస్తిక్ కదా. బాబా మనకు అన్నీ ఇస్తారు. यहाँ जिसको ज्ञान है वो अपने बच्चों को विकार से बचाते रहेंगे. अज्ञानी तो जैसे बच्चों को भी फंसाते हैं. చూడండి ఈ పాయింట్ని బాగా స్ట్రాంగ్గా అండర్లైన్ చేసుకోండి. ఎవరికి యథార్థ జ్ఞానం ఉందో వాళ్ళు తన బిడ్డల్ని కూడా వికారాల నుంచి రక్ష చేస్తారు, అంటే పవిత్రంగా ఉండేదానికి దారి చూపిస్తారు. అజ్ఞానిలో ఏం చేస్తారంటే వాళ్ళని ఇంకా
వికారాల్లో పంపించేస్తారు. చెప్తారు మా బిడ్డకు మ్యారేజ్ కావాలి అట్లా అని. అంటే వికారీగా చేస్తారు. వికారీగా చేసేవాళ్ళు ఎవరు? అజ్ఞాని కదా. జ్ఞాని అందరిని రక్ష చేసేవాళ్ళు. రావణ్ రాజ్యం నుంచే రక్ష చేయాలి. అంటే తన బిడ్డలను కూడా రక్ష చేయాలనా లేదా? వికారంలో పంపించకూడదు. అర్థమైందా? तो तुम जानते हो यहाँ विकार से बचाया जाता है। कन्याओं को तो पहले बचाना चाहिए। माँ बाप जैसे बच्चों को विकार में धक्का देते हैं। तुम जानते हो ये भ्रष्टाचारी दुनिया है। श्रेष्ठाचारी दुनिया तो चाहते हैं ना। भगवान बाचा जब मैं आता हूँ तो श्रेष्ठाचारी बनाने के लिए। सब भ्रष्टाचारी है अभी। मैं सबका उद्धार करता हूँ। गीता में भी लिखा हुआ है भगवान को ही साधु संतों का भी उद्धार करना होता है। అంటే శివబాబా చెప్తారు, నేను ఎప్పుడు ఇక్కడ అవతరణ అవుతాను, నేను అందరిని రక్ష చేస్తాను. కన్యల్ని ముఖ్యంగా రక్ష చేస్తారు. తల్లి తండ్రి కూడా రక్ష చేయాలి కన్యల్ని. వాళ్ళని వికారంలో పంపించకూడదు. జీవనం చాలా భ్రష్టంగా అయిపోతుంది. సో భగవాన్ వచ్చినారు భ్రష్టాచారి నుంచి శ్రేష్టాచారిగా చేసేదానికోసం. అందువల్ల మనం ఎవరిని ఇప్పుడు వికారంలో పంపించకూడదు. చాలా మహాపాపం ఇది. ఎవరినైనా వికారిగా చేసేది మహాపాపం. దానికి శివబాబు చెప్తారు, గీతలో ఇది కూడా ఉంది. సాధు సన్యాసులను కూడా ఉద్ధారం చేసడానికి భగవాన్ వస్తారు. భగవాన్ ఒక్కరే అందరినీ ఉద్ధారం చేస్తారు, తండ్రి పరమాత్మ. तो अभी तुम వండర్ खाते हो మనిషి కిత్తని పతర్ బుద్ధి బన్ గయే. మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంది. మనుషులు ఎంత రాయి బుద్ధి అయినారు. బిడ్డలను కూడా వికారంలో పంపిస్తారు, తను కూడా వికారి అయిపోతారు. చాలా పెద్ద రాయి బుద్ధి మనుషులు. ఈ समय अगर मालूम हो बड़े बड़ों को भी कि गीता का भगवान शिव तो पता नहीं क्या हो जाएंगे, आहाकार हो जाएंगे. परंतु अभी देरी है. ఒకవేళ అందరికీ భగవాన్ ఎవరు అని తెలిసిపోయిందంటే, అది కూడా ముఖ్యంగా గీతాక భగవాన్ శివ్ బాబాని ఎంతమంది వచ్చేస్తారు, ఎంత బాగా అయిపోతుంది. అయినా ఇంకా లేట్, అట్లా జరిగేదానికి లేట్ అవుతుంది. లాస్ట్లో పాపం లాస్ట్లో వచ్చి తెలుసుకొని ఏం లాభం, పురుషార్థం ఏమీ చేసానికి లేదు. తో నీతో సబ్కే అడ్డే ఏకదమ్ హిల్ జాయింగ్. ఈ సన్యాసులు ఉన్నారు చూడండి, వాళ్ళ అందరిది సింహాసనం పడిపోతుంది. ఇది ఈ పాయింట్ని అందరూ తెలుసుకుంటే. ఏ పాయింట్ని? గీతాక భగవాన్ శివ్ భగవాన్ ఇప్పుడు అవతరణ అయినారు, సత్యుగం స్థాపన చేశాను. ఈ పాయింట్ మాత్రం అందరికీ అర్థమైపోయింది. అంటే పెద్ద పెద్ద వాళ్ళ సింహాసనం కూడా షేక్ అయిపోతుంది భగవాన్ వచ్చిన సమాచారం తెలుసుకుంటే. అయితే ఇంకా కొంచెం లేట్ అవుతుంది. చాలామందిది సింహాసనం ఇప్పుడే పడిపోయింది. లడాయి జబ్ హోతే హై తో మాలూమ్ పడేగా, సబ్కా తఖ్త్ హిలేగా ఫిర్ గిర్ పడేంగే. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోతే అర్థమవుతుంది ఎంతమంది సన్యాసులది సింహాసనం పడిపోతుందో. ఇప్పుడే స్టార్ట్ అయింది అది. तो अभी ये हिले तो बहुत हलचल मच जाएगा. आगे चल कर के ऐसा होना ही है. पतित पावन सर्व का सद्गति दाता खुद कहते हैं. बरोबर ब्रह्मा तन से ही स्थापना कर रहे हैं. అంటే స్వయం భగవానే చెప్తున్నారు. లాస్ట్లో ఇంకా ఏమేం జరుగుతుందో చాలా గలాట అయిపోతూ ఉంటుంది. అంటే బ్రహ్మ ద్వారా భగవాన్ వచ్చి స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సర్వగా సద్గతి దాత భగవాన్ ఒకరే. ఒకవేళ ఈ పాయింట్ తెలిసిందంటే అందరూ సన్యాసిలను వదిలేసి బాబా దగ్గర వస్తారు. ఆ సన్యాసి పాపం ఏం చేస్తాడు, ఒకడే తన సింహాసనం వెళ్ళిపోతుంది. తో ఇప్పుడు జరిగేది అదే. కొంచెం టైం అయిన తర్వాత అందరికీ అర్థమైపోతుంది భగవాన్ అవతరణ అయినారు, సర్వకా సద్గతి దాత. వాళ్ళ మాటలే మనం వినాలని ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ సన్యాసుల దగ్గర ఎవరు పోరంటే వాళ్ళు ఏం చేస్తారు. తో భగవాన్ వాచ
ये पतित दुनिया है, इन सबका उद्धार मुझे करना है. అందరూ ఉద్ధారం భగవాన్ చేస్తారు. నేను విన్నారా లేదా? उदारचित शिव ब्रह्मा बाबा द्वारा. तो अभी सब पतित है. అంటే ఇప్పుడు అందరూ పతిత్గా ఉండేదానివల్ల పతిత్ పావన్ ఒక్కరే వచ్చి అందరిని ఉద్ధారం చేస్తారు. పావన్ ఎట్లా అయ్యేది అది నేర్పిస్తారు. पहले तो खुद पावन बनी फिर ఫాలోవర్స్ కో బనాయి. సన్యాసులు కూడా ఫస్ట్ మొదట్లో వాళ్ళు పావన్ కావాలి కదా, అప్పుడే వాళ్ళ ఫాలోవర్స్ని కూడా పావన్ చేసేది సాధ్యమవుతుంది. ఇట్లా కన్యలు పోయేసి జోరుగా భాషణ చేయాలి. కన్యలది కొత్త బ్లడ్, పాత బ్లడ్ పెద్దవాళ్ళది, కానీ కొత్త బ్లడ్ అయినా ఈ ప్రపంచం ఏమో పాతదే, అయినా కొత్తగా ఇప్పుడు వాళ్ళకు ఫోర్స్ ఉంటుంది. అందుకే మన ఈ పాత ప్రపంచం ఇనుము సమానం ఉండే ప్రపంచాన్ని బంగారు సమానం చెయ్యాలి. అంత ఫోర్స్ మన లోపల ఉండాలి. అప్పుడు ఈ చెత్త అని వెళ్ళిపోతుంది. బాబా చెప్తారు, ఇది చాలా ఇంట్రెస్ట్గా ఫోర్స్గా ఖుషీగా పోయి మీరు భాషణ చేయండి. సదా నష ఉండాలి. మనమే ఈ ప్రపంచాన్ని మార్చేవాళ్ళు. మన దగ్గరే ఈ జ్ఞానం ఉంది. ఇప్పుడు భగవాన్ వచ్చి మనకే నేర్పించినారు. ఈ జ్ఞానం వేరే ఎవరికీ లేదు, మీ దగ్గరే ఉంది కదా. మీరు పోయి అందరినీ మీ సమానం చేయాలనా లేదా? తో అందుకే గాయనం కూడా ఉంది, మాతలే మొదటి గురువు అట్లా అని. సో కన్యలు మాతలు స్త్రీలు పోయేసి అందరికీ ఇది ఫోర్స్గా చెప్పి రావాలి. మాతా గురు లేదంటే ఈ ప్రపంచాన్ని ఉద్ధారం కూడా చేశాను కాదు. అందుకే జగత్తంబ సరస్వతిని చూపిస్తారు ఉద్ధారం చేసేటప్పుడు. అంటే జగత్తంబ సరస్వతి పోయేసి రాజరాజేశ్వరి అవుతుంది. తో ఇదాన్ని చెప్పాలి. గురువు అంటే ఎవరు? గురువు అంటే వాపస్ తీసుకుపోయేవాళ్ళు. అయితే అజ్ఞాన కాలంలో చెప్తారు మాతనే మొదటి గురు బిడ్డకు అట్లా అని. తో మాతల పైన శివబాబా కూడా జ్ఞాన కలశం పెడతారు, అమృతం, జ్ఞాన అమృతాన్ని కలశం మాతలు తలపైన పెడతారు. సో ఆ గురువులంతా ఏముంది, వాళ్ళందరూ ఏమి ఇట్లా సద్గతి ఇచ్చేదానికి సాధ్యం లేదు. గురు మాతా గురు అని చెప్తారు. సో స్టార్టింగ్ నుంచే శివబాబా ఇక్కడ మాతలనే గురువుగా చేసినారు. అంటే ప్రతి ఒక్క సెంటర్లో కూడా బ్రహ్మకుమారియే ఉంది. బ్రహ్మకుమారియే కదా టీచర్ అయ్యేది. సో మన సెంటర్ పేరు కూడా అట్లా పెట్టేసినారు, బ్రహ్మకుమారి ఎట్లా అని. సో ఇంత అన్ని విశ్వంలో ఉద్ధారణ చేయాలంటే బ్రహ్మకుమారీసే కావాలి. అయితే ధైర్యం ఉండాలి. ఆ కుమారికు టీచర్ అయ్యేసి బాగా అందరినీ మార్చాలి అట్లా అని. సో తండ్రిను టీచరే శివబాబా. అయితే తండ్రి పేరు కాపాడాలి. ఇంత ధైర్యంగా పోయేసి సర్వీస్ చేయాలి. సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడంతా పరస్పరంగా आजकल दुनिया में एक दो को वाहन भी लंगड़ा देते हैं. आज प्राइम मिनिस्टर है, कल उसको उड़ा देते हैं. स्थायी सुख तो किसको भी नहीं है. ఈ ప్రపంచంలో వండర్ఫుల్ మనుషులు ఈరోజు మర్యాద ఇస్తారు, రేపు మరి వాళ్ళని తీసేస్తారు. ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ చేస్తారు, రేపు వాళ్ళని కింద దించేస్తారు. ఎంత వండర్ఫుల్ మర్యాద ఇస్తారు చూడండి. అయితే సత్యుగంలో మనకు స్థిరంగా ఉంటుంది మర్యాద, కానీ అన్ని రాజ్య భాగం మనకు దొరుకుతుంది, రాజ్యమే దొరుకుతుంది. అక్కడ ఉండే రాజారాణిలు చాలా బాగుంటారు, ప్రజలు కూడా. సో ఇప్పుడు బాబా చెప్తారు, మీరు సదా హర్షితంగా ఉండాలి. ఇదన్నీ ధారణ చేసుకొని హర్షితంగా ఉండి మంచి మంచి యుక్తి బాబా మనకు నేర్పిస్తారు. ఈ యుక్తి అంతా సర్వీసుకు యూజ్ చేయాలి. శుభ భావన ఎప్పుడు పెట్టుకోవాలి, అందరి పైన శుభ భావన పెట్టుకొని అందరికీ సర్వీస్ చేయాలి. మనది కూడా ఎంత పెద్ద సౌభాగ్యం.
లక్ష్మీనారాయణ అయ్యే దానికోసం ఇదన్నీ అర్థమవుతుంది. అదృష్టం ఉంది అని అర్థమా లేదా? అర్థం అంటే అదృష్టం లేని వాడు ఏమి పురుషార్థం చేస్తారు? వాళ్ళు పురుషార్థం చేసానికే లేదు. బాబా పురుషార్థం చేయిస్తున్నారు. పురుషార్థం చేసేదానికి కూడా మనకు ఒక అదృష్టం ఉండాలి. ఎంత వింటున్నారా లేదా? వినిందంతం చేయాలంటే కూడా అదృష్టం కావాలి. సదా సఫలత అయిపోతుంది, వ్యర్థం కాకూడదు. మనది అన్నీ సఫల్ కావాలి. మన టైము సఫల్ కావాలి, మన ధనం అన్నీ సఫల్ కావాలి. ఏమీ వ్యర్థంగా పోకూడదు. రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఆ రాజ్యం స్థాపన కార్యంలో అన్నీ యూస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వినాశం కూడా వచ్చేస్తుంది. ఇది మహాభారత్ యుద్ధం అని చెప్తారు. మహాభారత్ యుద్ధం అంటే ఈ మొత్తం పరివర్తన అయిపోయి భారత్ స్వర్గం అయిపోతుంది. మొదట్లో మనకి ఇదంతా ఏం తెలుసు. ఇప్పుడు బాబా వచ్చి చెప్పిన తర్వాత మనకు అన్నీ అర్థమైపోయింది. అందువల్ల మనం ఫోర్స్గా ఉండాలి. మన లోపల ఫోర్స్ నిండాలి. ఏమి ఫోర్స్ నిండాలి? నేను రాజ్యం స్థాపన చేయాలంటే అందరికీ పోయి బాగా చెప్పాలి. అప్పుడే राज्यम। तो अभी नहीं समझते हैं कि उन्हों की राजाई उड़ जाएंगे। कितने ढेर गुरु लोग हैं। ऐसा कोई मनुष्य नहीं जो किसी गुरु का फॉलो ना हो। అంటే ఇప్పుడు ఎంతమంది గురువులు అంటే అంతమంది గురువులు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఫైనల్లీ ఏమవుతుంది? ఈ మహాభారత యుద్ధ సమయంలో అందరిది వినాశమైపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గురువు ఉన్నారు. गुरु यहाँ तुम्हें एक सद्गुरु मिला है, सद्गति देने वाला। चित्र बड़े अच्छे हैं। यह है सद्गति अर्थात सुखधाम, ये मुक्तिधाम। बुद्धि भी कहती है हम सब आत्माएं निर्वाण धाम में रहती हैं। అంటే ఇక్కడ మనకు ఒక్కరే సద్గురు శివబాబా సద్గతి ఇచ్చేదానికి. ఈ చిత్రాలు కూడా సద్గతి ఇచ్చే చిత్రాలే. ఎంత బాగుంది! సద్గతి అంటే సుఖధాం, మరి ముక్తిధాం అంటే గతి. మన బుద్ధి కూడా చెప్తుంది మన నిజంగానే నిర్వాణ్ ధామ్ నుంచి వచ్చినాం. ఇక్కడ నిర్వాణ్ అంటే వాణి నుంచి దూరంగా ఉంటే మొదట్లో ఆత్మ మొదట్లో అక్కడ ఉండింది. మళ్ళీ ఇక్కడ ఈ ప్రపంచంలో వచ్చి టాకీ అయింది. టాకీ అంటే మాట్లాడేది. ఈ ప్రపంచం ఎప్పుడు సౌండ్. మన మొదట్లో పరంధాంలో ఉండేటప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఆట అంతా ముఖ్యంగా భారతదేశం పైన సత్యుగ నుంచి కలియుగ అంతవరకు ఈ భారతదేశాన్ని మాటలు. భగవాన్ కూడా ఇక్కడే అవతరణ అయినారు. అందువల్ల శివ జయంతి కూడా భారత్లోనే చేస్తాం మనం. తండ్రి వచ్చినారు, చెప్తారు నేను వచ్చినాను, ఇప్పుడు కల్పం ముందులాగా వచ్చినాను, మళ్ళా వెళ్ళిపోతాను, కల్పం తర్వాత వస్తాను అని చెప్తారు. ఈ 5000 సంవత్సరాని మాట బాబానే వచ్చి మనకు చెప్తారు. ఫస్ట్ ఎట్లా ఇది స్వర్గంగా ఉండింది అది క్రిస్టియన్స్ కూడా చెప్తారు. భారతదేశం 3000 సంవత్సరం ముందు క్రైస్ట్ వచ్చేందుకు 3000 సంవత్సరం ముందు స్వర్గంగా ఉండింది అని చెప్తారు. అయితే వాళ్ళకి సరిగ్గా తెలియదు, కానీ శివబాబా వచ్చి కరెక్ట్గా అన్నీ చెప్తారు. ఇప్పుడు మనకు మరి స్వర్గం అవుతూ ఉంది, నరకం వినాశమైపోతుంది. మిగతా వాళ్ళు అందరూ నరకవాసులు. స్వర్గం ఇప్పుడు స్థాపన అయితేనే స్వర్గవాసి అయ్యేది సాధ్యం. దానికోసమే మనం పురుషార్థం చేస్తున్నాం స్వర్గవాసి అయ్యేదాన్ని. అంటే బాబా చెప్తారు మనందరూ స్వర్గవాసి అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉన్నాం. బాకీ నరకవాసులు అందరూ వినాశం అయిపోతారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది కలియుగ సమాప్తి కోసం అట్లా అని. తో బిడ్డలు పెద్ద అయితే వాళ్ళకు మ్యారేజ్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని అనుకుంటూ ఉంటారు. అయితే బాబా చెప్తారు ఇంకా కొంచెం టైంలో వినాశం అయిపోతుంది. అదన్నీ ఎక్కడ చేసేది, ఇప్పుడు చేసినా కూడా లాభం లేదు. మరి బాబా చెప్తారు బిడ్డలకు సలహా ఇస్తారు బాబా ఎట్లా ఉండాలని. అయితే లౌకిక్ బిడ్డలు తండ్రి సలహానే తీసుకోరు.
వాళ్ళు ఎట్లా అంటే అట్లా నడుచుకుంటారు. శివబాబా మనకు సలహా ఇస్తారు, శ్రీమత్ అనుసారంగా నడుచుకోండి, స్వర్గవాసి అవుతారు. అట్లేదంటే మనకు చెప్తారు, తండ్రి చెప్తారు, ఒకవేళ ఆజ్ఞాకారి కాలేదంటే వాళ్ళు నరకానికే పోవాలని ఉంటే పోని, మనం కూడా ఏం చేసానికి లేదు. తల్లి తండ్రి చెప్తారు అట్లా. దీంట్లో మనం పక్కా నష్టమోహ స్టేజ్లో ఉండాలి. బ్రహ్మబాబా కూడా అట్లే కదా, వాళ్ళ బిడ్డలు పోయి మ్యారేజ్ చేసుకోవాలి, నరకవాసి కావాలి అనుకుంటే బాబా ఫుల్ సాక్షి అయిపోయినారు, పూర్తిగా నష్టమోహ అయిపోయినారు. వాళ్ళపైన కొంచెం కూడా మోహం లేదు. అట్లా మనం కూడా స్టేజ్ धारण చేసుకోవాలి. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार. श्री श्री शिव बाबा की श्रेष्ठ मत पर चल स्वयं को श्रेष्ठ बनानी है. श्रीमत में मनमत मिक्स नहीं करनी है. ईश्वरीय पढ़ाई की नशे में रहना है. అంటే శ్రీ శ్రీ శ్రీమతం, శ్రీ శ్రీది శ్రీమతం పైన నడుచుకొని స్వయంను శ్రేష్టంగా చేసుకోవాలి. శ్రీమతిలో మరి మన్మతం మిక్స్ కాకుండా చూసుకోవాలి, మన్మతం మిక్స్ చేయకూడదు. ఈశ్వరీయ చదువుది నష కూడా ఉండాలి మనకు. రెండో పాయింట్, अपने हमजिम्स के कल्याण की युक्ति रचनी है. सबके प्रति शुभ भावना रखते एक दो को सच्चा मान देना है, లంగడా मान नहीं. బాబా చెప్తారు, మన సమానం ఉండే వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, కళ్యాణ్ చేసానికి యుక్తి రచన చేయాలి. అందరిపైన శుభ భావన పెట్టుకోవాలి, పరస్పరంగా సత్యమైన మర్యాద ఇవ్వాలి. ఆర్టిఫిషియల్గా మర్యాద కాదు, లంగడా మర్యాద కాదు. ఎవరికైనా పొజిషన్ ఇస్తే వాళ్ళని వెంటనే దించేది చేయకూడదు. మనం వాళ్ళకు మర్యాద కూడా ఇవ్వాలనా లేదా. మరి వరదానం, वरदान रूहानी एक्सरसाइज और सेल्फ कंट्रोल द्वारा महीनता का अनुभव करने वाले परिष्ठा भव. అంటే ఆత్మిక ఎక్సర్సైజ్ మరి సెల్ఫ్ కంట్రోల్ ద్వారా మహీనత అనే అనుభవం చేసేవాళ్ళు परिष्ठा भव. बुद्धि की महीनता व हल्कापन ब्राह्मण जीवन की पर्सनालिटी है. అంటే మన బుద్ధిది మహీనత అంటే లోతుగా పోవాలి, షార్ప్గా ఉండాలి. మరి బుద్ధి లైట్గాను ఉండాలి, షార్ప్గాను ఉండాలి. ఇదే బ్రాహ్మణ జీవనంది పర్సనాలిటీ. మహీనత హీ మహానత హై. ఎంత షార్ప్గా ఉంటుందో అంతే మహానత ఉంటుంది బుద్ధి. ఓ లేకిన్ ఇస్కే లియే రోజు అమృత్ వేళ అశరీరీ पन की रूहानी एक्सरसाइज करो और व्यर्थ संकल्पों के भोजन की परहेज रखो. అయితే బుద్ధి చాలా షార్ప్గా ఉండాలంటే దానికోసం అమృత్ వేళ లేచి అశరీరి అయ్యేది ఎక్సర్సైజ్ చేయాలి. మరి వ్యర్థ సంకల్పాన్ని భోజనం దాంట్లో పథ్యం ఉండాలి, వ్యర్థ సంకల్పాలే చేయకూడదు. తో పरहेజ్కే లియే సెల్ఫ్ కంట్రోల్ चाहिए. పథ్యాని కోసం మన కంట్రోల్ చేసుకోవాలి. जिस समय जो संकल्प रूपी भोजन स्वीकार करना हो उस समय वही करे. అంటే ఏ సమయంలో ఏ సంకల్ప రూపీ భోజనం చేయాలనో ఆ సమయంలో అదే చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. బయట భోజనం సరి, బుద్ధికి భోజనం సరి, ఏది చేయకూడదు అది చేయకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. తో వ్యర్థ సంకల్పాన్ని ఎక్స్ట్రా భోజనం మాత్రం ఎప్పుడు చేయకూడదు. అప్పుడే మన బుద్ధి షార్ప్గా అవుతుంది. పరిష్ట స్వరూప స్థితి ఏ లక్ష్యం పెట్టుకున్నామో అది ప్రాప్తి చేసుకోవచ్చు, మనం పరిష్ట కావచ్చు. మరి స్లోగన్, महान आत्मा वो है जो हर सेकंड हर कदम श्रीमत पर अक्यूरेट चलते हैं. మహాన్ ఆత్మ ఎవరంటే ప్రతి సెకండ్ ప్రతి అడుగులో కూడా శ్రీమత్ అనుసారంగా కరెక్ట్గా నడుచుకుంటారు వాళ్ళే.
శ్రీమత్ అనుసారంగా నడుచుకునే వాళ్ళే మహాన్ ఆత్మ అవుతారు. అర్థమైందా? ఓం శాంతి. అంటే బాబా ఈరోజు చెప్తారు, గంభీరత మరియు రమణీకత అది బ్యాలెన్స్ ఉండాలి. ఎట్లా బ్రహ్మ బాబా గంభీరంగాను ఉంటారు, రమణీకరంగాను ఉంటారు. जैसे ब्रह्मा बाबा की सूरत में सदा गंभीरता की चिन्ह और मुस्कुराहट देख, गंभीरता अर्थात अंतर्मुखी जिसकी निशानी सदा सागर के तले में खोए हुए रहते हैं, अभी अभी मनन चिंतन करने वाला चेहरा और अभी अभी रमणीकता अर्थात मुस्कुराता हुआ चेहरा, तो दोनों ही लक्षण सूरत में दिखाई दे। ऐसे आपकी सूरत भी ब्रह्मा बाप को कॉपी करना, तो सूरत और सीरत से ब्रह्मा बाप दिखाई दे। ऐसे ब्रह्मा बाप की कॉपी करो, ఫాలో ఫాదర్ ఫోటో కాపీ అంటే జెరాక్స్ చేస్తే ఎట్లా ఏముందో అదే పడుతుందా లేదా, జెరాక్స్ చేస్తే అట్లా బ్రహ్మ బాబాని మనం కూడా కాపీ చేయాలి. బ్రహ్మ బాబా చాలా గంభీరంగాను ఉంటారు, మరి హర్షితంగాను ఉంటారు. గంభీరత అంటే అంతర్ముఖిగా ఉంటారు, సదా విచార సాగర్ మంతంలో పోయి డీప్గా బాబానే అనుభవం చేస్తూ ఉంటారు. మరి రమణీకంగాను ఉంటారు, అంటే హర్షిత ముఖాను ఉంటుంది, డీప్గా విచారంలో వెళ్ళిపోతారు జ్ఞానంది. మరి అంతే ఫేస్లో హర్షిత్ ముక్త, ఇట్లా రెండు లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది బాబాలో. అట్లా మనం కూడా కాపీ చేయాలి బాబాని, మనం కూడా జ్ఞానాన్ని విచార సాగర్ మంతంలో చేస్తూ ఉండాలి. మన పురుషార్థాని కోసం మన అంతర్ముఖిలో పోయేసి మన పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. తర్వాత హర్షితంగాను ఉండాలి, అర్థమైందా? రమణీకంగా ఉండాలి, సీరియస్గా కాదు. ఇట్లా జెరాక్స్ మిషన్ ఎట్లా పనిచేస్తుంది, డిటో కాపీ చేస్తుంది, మనం కూడా బ్రహ్మ బాబాది జెరాక్స్ లాగా ఉండాలి. ఇది ఓం శాంతి. शामिल जो कुछ भी हो रहा है
अंदर